ఉదయకాలం పెట్టుకోవడం వలన కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. సమయాభావం. సరే, క్లుప్తంగా దేవుని మాటలు ఆలకిద్దాం. దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. 6:20. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. 19వ వచనంలో మీ దేహము దేవుని మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. అదే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు మీ సొత్తు కారు. 3వ అధ్యాయం 16వ వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీరు మీ సొత్తు కారు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు మీ సొత్తు కారు అనేమాట. 10వ అధ్యాయం కొరింథీ పత్రిక 10:31. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. మీరు భోజనం చేసినా పానం చేసినా మీరు దేవుని మహిమ కొరకు చేయాలి. మీరు భోజనం చేసినను పానం చేసినను దేవుని మహిమ కొరకు మీరు చేయాలి. 24వ వచనం. ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చూసుకొనవలెను అనే మాట. ఈ 4 ప్లేస్లో చదివాను. ఒకటి 6వ అధ్యాయంలో మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు దేవుని దేవాలయమై ఉన్నారు, మీ దేహం. తర్వాత మీరు భోజనం చేసినా పానం చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి. మీరు మీ కొరకే కాదు ఎదుటివారి క్షేమం కొరకు బ్రతకాలి అనే మాట. ఈ పదం ఎందుకు నేను తీసుకున్నానంటే 2 విషయాలు చెప్తాను. ఒకటి, ఒక అతను ఏమన్నాడంటే, నేను యేసు ప్రభువుని నమ్ముకోకముందు నేను ఏది చేయాలనుకుంటే అది చేశాను. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా ఇష్టం వచ్చినట్టు జీవించడానికి వీలు లేకుండా పోయింది. ఇదేమి స్వాతంత్రం, ఇదేమి స్వేచ్ఛ, ఇది ఎట్లా అనే ప్రశ్న అడుగుతున్నాడు. నేను యేసు ప్రభువుని నమ్ముకొనక ముందు నా ఇష్టం వచ్చినట్టు బతికాను. నేను యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా ఇష్టం వచ్చినట్టు బతకడానికి లేకుండా పోయింది. అదే, నా ఇష్టం వచ్చినట్టు బతకడానికి లేకుండా పోయింది అన్నాడు. ఆది నుండి ప్రారంభం నుంచి మానవుడు తన ఇష్టం వచ్చినట్టు బతకడానికి లేదు. ఏదెను తోటలో ఆదాము అవ్వలను చేసి మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా బతకండి, కానీ ఒకటి, నేను తినవద్దన్న పండు మీరు తినొద్దు అన్నాడు. కాబట్టి అతడికి ఏమర్థమైంది, ఎందుకు ఆ ప్రశ్న అడుగుతున్నాడు? నేను ఏది చేయాలనుకుంటే చేయటానికి వీలు కావట్లేదు. నేను ఏది చేయాలనుకుంటున్నానో అది చేయటానికి వీలు కావట్లేదు అనే మాట. అంటే నేను మా ఇంట్లోకి వెళ్ళాలనుకుంటే గుమ్మడికాయ కట్టాలనుకుంటున్నాను, మరి పాస్టర్ గారు వద్దంటున్నాడు. అంటే నా ఇష్టాన్ని భంగపరిచినట్టే కదా. అలాగే నేను ఇట్లా చేయాలనుకుంటున్నాను, అది చేయొద్దు అంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు చేయకూడదు అని. అలాగున అంటే ఇప్పుడు నా కాలు చేతులు కట్టేసినట్టే ఉంది, కానీ
నేను ఏది చెయ్యాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను. నాకు స్వేచ్ఛ లేదు. నేను ఏదైతే నాకు ఇష్టమైందో అది చేయలేకపోతున్నాను. ఇది ఎట్లా అని మరి దేవుడు మరి వాక్యం ఏమని చెప్పాడు యోహాను సువార్తలో అని అడుగుతున్నాడు. యోహాను సువార్తలో దేవుడు యేసు ప్రభువారు 8వ అధ్యాయంలో 31వ వచనంలో ఏమన్నాడు? 8:31లో, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా, సత్యము మీరు నా యందు విశ్వాసం ఉంచినట్లయితే, నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు సత్యమును గ్రహిస్తారు. అప్పుడు సత్యం ఏం చేస్తుంది? మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. 34 అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసులని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. కాబట్టి మీరు పాపమునకు దాసులై ఉండగా క్రీస్తు యేసు ప్రభువారు మిమ్మలను పాపము నుండి, శాపాన్ని నుండి, సాతాను బంధకాల నుండి, మరణ బంధకాల నుంచి ఆయన మిమ్మల్ని విడిపించి స్వతంత్రులుగా చేసెను. గలతీలకు రాసిన పత్రికలో మిమ్మల్ని స్వాతంత్రులుగా చేసెను. 5వ అధ్యాయం 1వ వచనం, ఈ స్వాతంత్రము మన అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మరి ఆ కుర్రాడు అడుగుతున్న మాట ఏంటంటే, స్వతంత్రులుగా చేసిన మాట వాస్తవం అయితే మరి అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఆడకెళ్ళొద్దు, ఏడకెళ్ళొద్దు అని ఎందుకు చెప్తున్నట్టు అనేది. నిజంగా దేవుణ్ణి రక్షకుడిగా ఎరిగిన వాళ్ళెవరు కూడా ఇదేమి నిర్బంధం, ఇదేమి ఈ విధంగా ఇది ఏంటి అంటే, ఇది సంఘ విధానమా అనేది. కొన్ని సంఘాల్లో ఎటువంటి బంధకాలు లేవు. ఎటువంటి పెళ్ళిళ్ళు కానీ, దినాలు కానీ, చనిపోయినప్పుడు కానీ, ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ, బతికేది కానీ, చచ్చేది కానీ, నడిచేది కానీ, ఏదైనా ఎటువంటి నిర్బంధం లేదు. కానీ మీ సంఘ సిద్ధాంతమా, మీ సంఘ విధానమా, ఎందుకు ఈ విధంగా నియమాలు పెడుతున్నారు? ఫలానా చేయొచ్చు, చేయకూడదు, తినొచ్చు, తినకూడదు, మాట్లాడవచ్చు, మాట్లాడకూడదు, వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు అనేది సంఘ సిద్ధాంతమా, మీ సంఘ ప్రత్యేకత అనేది? అంటే వాక్య సిద్ధాంతం, వాక్య పద్ధతి, వాక్య క్రమం అది. మరి ఆ సంఘాలు ఎందుకు పెట్టట్లేదంటే వాళ్ళు వదిలేశారు అది. అంతేగాని మనం ప్రత్యేకంగా పెట్టింది ఏమి లేదు. మనం వాక్యాన్ని పట్టుకున్నా వాళ్ళు దాన్ని వదిలేశారు. మీరు ఎలాగైనా బ్రతకండి, చర్చికి రండి అని చెప్పేసి చెప్పారన్నమాట. కాబట్టి ఇష్టమైనట్లుగా బ్రతకడానికి వీళ్ళే. ఎందుకంటే దేవుడు ఒక్కడ మాత్రమే తన ఏది అనుకుంటే మనస్సులో అది చేయడానికి, ఆయన పైన ఎవరు లేరు, ఆయన సృష్టించిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన తనకు నచ్చినది, తనకి ఇష్టమైనది జరిగించును అని దేవుని వాక్యంలో చూస్తుంది. మనం సృష్టించబడిన వారం కాబట్టి దేవుడు గీసిన గీతలో ఉండాలి మనం. ఉదాహరణకి ఇప్పుడు ఒక కుర్రాడు తాను అనుకున్నదల్లా చేస్తూ తనకు నచ్చిందే జీవించాలి అనుకుంటే తాను తల్లిదండ్రులకు పుట్టకుండా వాడే డైరెక్ట్గా రావాలి భూమి మీదకే. ఏ తల్లిదండ్రులకు పుట్టకూడదు. పుట్టాడంటే వాడికి ఖచ్చితంగా వాడి మీద అధికారం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి 12 అయింది, 1 గంట అయింది. ఇప్పుడు మా మనవడు ఒకటి వస్తువు ఏదో తీసుకున్నాడు, ఆడుకోవడానికి వెళ్తానంటున్నాడు. అప్పుడు మేమేమంటాం, ఇప్పుడు వెళ్ళటానికి వీలు కాదు, ఆగిపోరా, ఇది మధ్యాహ్నం ఎండకి ఏంటి, ఎవరున్నారు పిల్లలు, ఎవరు మూసుకొని ఇంట్లో పండుకో అంటాం. అప్పుడు దాన్ని వాడి చేతితో పట్టుకున్నది ఇసిరేసి మంచం మీద బేమని కూర్చుంటాడు. అంటే ఏమిటి, వాడికి మేము స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని మేము భంగపరిచామా అంటే అది వాడికి అనిపిస్తుంది భంగపరిచామని. కానీ
ఇది చేయుట పద్ధతి అని మనకు తెలుసు. అలాగనే ఒక చుట్టూ కంచె వేసి దానిలో గొర్రెలను పెడితే మాకు స్వేచ్ఛ లేదే అని బాధపడవచ్చు. కానీ సరే స్వేచ్ఛగా బతకని అడవిలో వదిలేస్తే ఏదో ఒకటి చంపేస్తాయి, అవి చచ్చిపోతాయి. కాబట్టి చాలామంది భార్య భర్తని నాకు స్వాతంత్రం లేదు అంటది. అలాగే భర్త తనకు స్వాతంత్రం లేదు అన్నాను. అలాగే పిల్లలు మా ఇంట్లో స్వాతంత్రం లేదు అనే మాట, మా ఇంట్లో స్వాతంత్రం లేదు అనేది. ఈ ఎండాకాలం తాటికాయలకి తర్వాత మామిడికాయలకి ఆటికేటికి పిల్లలందరూ నిక్కర్లు కట్టుకొని పరిగెత్తేవాళ్ళు. మా ఇంట్లో కర్ర తీసుకొని కూర్చునేవాళ్ళు, ఏడకరా వెళ్ళేది అని. అప్పుడు మాకేమనిపించేదంటే మేము ఇంట్లో పుట్టడం ఒక దరిద్రం, కర్మ అనుకునేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళు చూడండి ఎంత బాగా వెళ్తున్నారు అని చెప్పి. ఈతకి వెళ్ళేవాళ్ళు, ఈతకు బానిచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు వెళ్తుండేవాళ్ళు. కాబట్టి ప్రతి పిల్లాడు స్వేచ్ఛ కోరుకుంటాడు, ప్రతి భార్య స్వేచ్ఛ కోరుకుంటుంది. నేను మొన్న యూట్యూబ్లో చూశాను, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు అరకు వెళ్తున్నారు. అరకు వెళ్తుంటే హైదరాబాద్ నుంచి టైం 10 అయింది. నేను పండుకుంటా అని పైకెక్కాడు పిల్లాడు, 2 సంవత్సరాల పిల్లాడు పైకెక్కాడు. భార్య కింద కూర్చొని ఫోను నిద్రపట్టక ఫోన్ చూస్తాను కూర్చొని. ఇంకో కుర్రోడు వచ్చి ఎదురుగా కూర్చున్నాడు. ఎదురుగా కూర్చొని ఎక్కడి నుంచి వస్తున్నారండి అది ఇదని ముచ్చట పెట్టాడు. ముచ్చట పెట్టడం వాడు 3 గంటలు 4 గంటలు మాట్లాడుతున్నాడు. వీడికి పైన ఉన్నవాడికి చెర అగ్ని మండింది. వాడు సరే కిందకి దిగి వచ్చినా ఏమనలేక ప్రయాణం కొనసాగించాడు. గొడవ ఎందుకులే, అరకు వెళ్తున్నాం అసలే ఖర్చు పెట్టుకొని. సరే అరకులోకి వెళ్ళిన తర్వాత అరకులో ఒక టేబుల్ మీద వీళ్ళు భోజనం చేస్తుంటే ఎదురుకున్న కుర్చీలో వాడొచ్చి కూర్చున్నాడు. సరేనని చెప్పేసి వీడు అప్పటికి వీడికి ఇక ఒళ్ళు ఇక కాలుతుంది, కాలిపోతున్నాడు. సరేనని చెప్పేసి వీడేం చేశాడు, అక్కడ ఏదో ఒక వాడ లాంటిది ఏదో ఉంటుందట చిన్నది, దాంట్లో కొంతమంది 50 మంది ఆ ట్రిప్పుగా వెళ్తారు. దానిలోకి వెళ్తే దానిలో వీడున్నాడు. అయితే ఉన్నాడు కానీ ఏం మాట్లాడుతుంది ఇద్దరు. నేను ఎందుకు ఈ కథ చెప్తున్నానంటే, అతడు ఎవడో ప్రయాణికుడు, అన్ని గంటలు ఎందుకు నువ్వు మాట్లాడటం, మనం ఎందుకు బయలుదేరి వచ్చాము అని అంటే, ఆ అమ్మాయి ఏమంటుందంటే, నాకు ఆ మాత్రం స్వాతంత్రం లేదా, నాకు స్వేచ్ఛ లేదా, నా స్వేచ్ఛను నా స్వాతంత్రాన్ని హరిస్తున్నాం. అతను ఏదైనా చదువు గురించి అడుగుతున్నాడు, ఏం చేస్తారు మీ భర్త, ఏం చేస్తాడు మీకు అని అడుగుతుంటే ఆయన అంటాడు, అది చెప్పడానికి 5 నిమిషాలు 10 నిమిషాలు సరిపోద్ది కదా, 3 గంటల ముచ్చట ఏముంటుంది అంటాడు. మరి ఏడైపోతే మళ్ళీ అరకులో ముచ్చట, ఆడైపోతే మళ్ళీ పడవలో ముచ్చట, ఏముంటుంది ఈ ముచ్చట అంటాడు. ఆమె గొడవ ఏమిటంటే, నాకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, మన ఇద్దరు విడాకులు తీసేసుకుందాం అని నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఒక భార్య లేక ఒక భర్త తనకు స్వేచ్ఛ కావాలి, నాకు స్వాతంత్రం కావాలి, నేను ఏది వండుకోవాలనుకున్నానో అది వండుకుంటాను అంతే, ఏది తినాలనుకుంటే తింటాను, ఏది ఎప్పుడు నిద్రపోవాలంటే అప్పుడు నిద్రపోతాను, ఎప్పుడు లెగవాలంటే అప్పుడు లెగుతాను, నేను ఎప్పుడు ఏం చేయాలనుకుంటే అది చేస్తాను. అది భర్త అయినా భార్య అయినా. ఆడే పిల్లలు కూడా అదే, పిల్లలు ఎక్కువగా వచ్చిన కాడ నుంచి స్వేచ్ఛను కోరతారనమాట. స్వతంత్రంగా బతకాలి, మమ్మల్ని ఆదేశించొద్దు, మా మీద మీరు అధికారం చేయొద్దు అనే ఒక బాధతో బతుకుతారు. కానీ వాళ్ళు తల్లిదండ్రులు అయిన తర్వాత వాళ్ళు అదే పని చేస్తారు, మళ్ళీ తప్పకుండా అదే పని చెయ్యాలి, చేస్తారు వాళ్ళు. ఆది నుండి అదే దేవుడు మానవుడిని నియంత్రించాడు, మానవుడిని గీత గీశాడు. దేవుడు ఇలా నడవండి అన్నాడు. ఎందుకని దేవుడా, ధర్మశాస్త్రం అంతా అదే, నీ దేవుడని యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ప్రేమించి సేవించాలి. అదే లెవెల్లో నా ఆజ్ఞలను మీరు గైకొనాలి. నీ ఆజ్ఞలు మేము గైకొంటాం ఎందుకు, మా ఇష్టం వచ్చినట్టుగా మాకు నచ్చింది బతుకుతాం, మా అనుకున్నదట్లుగా మేము మాకు ఏది అనిపిస్తే అలా బతుకుతాం అనే మాట. ఈనాటికి కుటుంబాల్లో, సంఘాల్లో, సమాజంలో ఇదే గొడవ. మాకు నచ్చినట్టుగా మేము తినాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా మాకు నచ్చినట్టుగా మేము బ్రతకాలి అనేది మానవుని యొక్క ఆలోచన అన్నమాట.
పౌలు అంటాడు 2 కొరింథీ పత్రికలో ఒక మాట అంటాడు. ఒక నిమిషం. గలతీ పత్రికలోనే ఒక మాట చూద్దాం. 5వ అధ్యాయము వచనం 12వ వచనం. మిమ్మును కలవరపెట్టువారు తమను తాము ఛేదించుకొనుట మేలు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులైయుండుడి. మళ్ళీ దాసులు అవటం ఏంటి? మళ్ళీ నిర్బంధంలోకి వెళ్ళటమే కదా. ఇది ఎట్లా లెక్క మళ్ళా అంటాడు. ఎట్లా మనకి? కాబట్టి మనకి కొన్ని నచ్చవు. కానీ ఏ భక్తుడు అంటాడు, నా స్వభాభిప్రాయం కంటే దేవుని ఆజ్ఞకు నేను ప్రాధాన్యత ఇచ్చాను అంటాడు ఏబు గ్రంథం. మన స్వభాభిప్రాయం మన 23:12 వచనం. 23:12. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వభాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచితిని అనే మాట. కాబట్టి దేవుని మాట, దేవుని మార్గానికి మన సొంత ఇష్టం కంటే మన సొంత ఉద్దేశాలు. పౌలు అంటాడు, ఏది చేయుటకును నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అంటాడు. ఏది చేయుటకైనా నాకు స్వాతంత్రము కలదు. మరి నేను సేవకుని కదా, నా డ్రెస్ చూడండి, నా ప్యాంటు షర్టు, నేను ఇంత ఏడదాకా బన్నీ వేసుకొని ఫిట్టుగా ఉండే ప్యాంట్ వేసుకొని, అర్థమైందా, ఏడ కొంచెం గడ్డం పెట్టుకొని దీన్ని ఇక్కడ చేసుకొని నేను బోధిస్తాను అంటాను. ఏం పాపమా? అదేమన్నా పాపమా? అది దొంగతనంతోనూ లేకపోతే మరొక. కానీ ఒకటి, నాకు అలాంటి డ్రెస్సులు వేసుకోవడానికి స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. పౌలు అంటాడు, ఎదుటివాడు మనస్సాక్షి, ఎదుటివాడు నొచ్చుకుంటాడు, ఎదుటివాడికి నా ప్రవర్తన ద్వారా వాడు చెడిపోతాడు అనుకుంటే నేను ఎంతటి మాదిరిగా ఉండడానికైనా నేను సిద్ధంగా ఉంటాను అంటాడు. కాబట్టి మనం ఏమి తగిలించుకున్నా మనకు స్వాతంత్రం ఉంది. మనం ఎట్లాంటి బట్టలు వేసుకోవడానికైనా, మనం ఎట్లా ప్రవర్తించడానికైనా మనకు స్వాతంత్రం ఉంది. కానీ ఈ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువుగా చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా బతకడానికి కాదు అంటాడు. మన ఇష్టం వచ్చినట్టుగా బతకడానికి కాదు. మరి అంతకుముందు మారు మనసు పొందకముందు మనము సాతానుకు దాసులము, యేసు ప్రభువుని నమ్మిన తర్వాత యేసు ప్రభువుకు దాసులం అయ్యాం. రెండు ఒకటేగా? ఏమైనా తేడా ఉందా చెప్పండి? మనం పాపానికి దాసులం అయ్యాం. పాపం చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు లేక సైతానుకు దాసుడు. ఇప్పుడు చెప్పండి, మీరు ఐగుప్తులో దాసులై ఉంటిరి, నేను మిమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించి మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాను, మీరు నాకు దాసులు అన్నాడు. ఇదేం బాగుంది కదండి. కాబట్టి చూడండి, ఒక ఆయన ఎలా చెప్పాడు. ఒక ఆయన అప్పులు పడ్డాడంట. అప్పు పడితే వాడిని దాసుడుగా తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళి చాకిరీ చేపిస్తున్నాడంట. చాకిరీ చేపిస్తూ ఉంటే జీవితాంతం వాడిని రేయింబగులు చాకిరీ చేపిస్తున్నాడు. ఒక ఆయన ఇది గమనించి చూసి ఏం చేశాడంటే, ఎందుకు ఏంటి అంటే, ఇట్లా దాసుడు అంటే బానిస అయ్యాడు. అంటే నేను వాళ్ళ అమ్మా నాన్నోళ్ళు వాళ్ళకి నేను ఇంత డబ్బు ఇచ్చి తీర్చలేకపోయి వీడి బానిసగా, ఆ చట్టం ఉండ కాలంలో ఇది బానిసగా తీసుకొచ్చి బానిసగా చేస్తే, అంటే ఇప్పుడు ఇతను జాలిపడి ఏం చేశాడంటే తనకి 4 లక్షలు కట్టేశాడు. కట్టేసి నేను స్వాతంత్రుడు అయ్యావయ్యా, వెళ్ళిపో అన్నాడంట. వెళ్ళిపో, నువ్వు స్వతంత్రుడు అయిపోయావు, వెళ్ళిపో, నీ డబ్బులు కట్టేశాను అన్నాడు. ఆ ఇంటి ఆయన కూడా డబ్బులు కట్టేశాడు, రా బాబు నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు. అప్పుడు ఈ కుర్రాడు ఆ యజమాని కాళ్ళ మీద పడి, అయ్యా నేను నీకు దాసుడుగా ఉంటాను అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, నాకెందుకు దాసుడుగా ఉండడం అంటే, నీలాంటి దయ కలిగిన ప్రేమ కలిగిన వానికి దాసుడుగా ఉండుట ఆధిక్యత, ఇది భాగ్యం.
అనేది. అతడు నియంత, అతడు కఠినాత్ముడు, అతడు తన డబ్బుల కోసం నా ప్రాణాన్ని పిండుకు తింటున్నాడు, నా చేత రేయింబకులు చేయించుకుంటున్నాడు. కానీ నువ్వు దయగల యజమానుడవు. వినండి, దయగలిగిన యజమానుడవు. అర్థమైందండి? దయగలిగిన యజమానుడవు. కాబట్టి నేను నీకు దాసుడు అవటంలో నాకు స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది. నేను పండుకుంటానంటే పండుకోమంటావు, నేను తింటానంటే తినమంటావు, నేను పలానా చోటకి వెళ్ళి వస్తానంటే వెళ్ళిరా అంటావు. కానీ ఆ యజమానుడు అలా ఉండదు. ఇప్పుడు పండుకోవడానికి వీల్లేదు, ఇప్పుడు తినడానికి వీల్లేదు, ఇప్పుడు వెళ్ళటానికి వీల్లేదు అంటాడనమాట. నీవు యజమానుడివే, అతడు యజమానుడే, కానీ అతడు నా ప్రాణాన్ని పిండుకు తినేవాడు. కానీ నువ్వు దయగలిగిన యజమానుడు. కాబట్టి ఇప్పుడు నేను మారు మనసు పొందకముందు నేను పాపమునకు దాసుడను, సైతానుకు దాసుడను. కానీ ఇప్పుడు నేను క్రీస్తుకు దాసుడను. పౌలు అన్నాడు, చెప్పండి, దేవుడికి దాసుడు అన్నాడు. నేను పూర్వము దోషకుడు, హింసకుడను, హానికరుడను, సాతాను సంబంధించిన దాసుడను. వాడు నన్ను వాడుకున్నాడు స్తెఫను చంపడానికి, భక్తులను చంపడానికి వాడు నన్ను వాడుకున్నాడు. ఇప్పుడు నేను నీకు దాసుడను. ఇప్పుడు నువ్వు దేనికి వాడుకుంటున్నావు? బతికించడానికి, జనాన్ని బతికించడానికి, జనం రక్షించబడటానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండడానికి దాసు. ప్రియులారా వినండి, మనం రక్షించబడకముందు సాతానుకు దాసులం. ఏమ్మా? సాతానుకు దాసులం. ఇంట్లో అల్లరి, ఆగం, గొడవ, రభస. ఏది ఒక కుర్రాడు, మారు మనసు పొందని కుర్రాడితోటి వీధిలో రభస. ఎక్కడైనా వాడి జీవితం వాడిని నాశనం చేసుకుంటున్నాడు, వాడిని సంబంధించి కుటుంబాన్ని అందరు నాశనం చేస్తాం. ఇప్పుడు మారు మనసు పొంది క్రీస్తుకు దాసులు అయ్యాం. అర్థమైందా? క్రీస్తుకు దాసులు అయ్యాం. కానీ ఇప్పుడు దేవునికి దాసులం అయ్యాం. కానీ కుటుంబంలో ఆశీర్వాదకరంగా ఉంటున్నాం, సమాజంలో దీవెనకరంగా, సాక్ష్యంగా, మహిమకరంగా ఉంటున్నాం. అర్థమైన వాళ్ళకి అర్థమైద్ది, అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు. మా నాయనమ్మ మంది, నువ్వు పద్దా కుర్రాళ్ళు ఎమ్మడి తిరుగుతా, సినిమాలని అటని ఇటని నువ్వు పాడైపోతున్నావురా, పాడైపోయావు. మారు మనసు పొందిన తర్వాత ఏమందంటే, నాకేం పెద్ద ఉపయోగం కనపడతలా అంది. నేను అడిగాను, ఎందుకు నాయనమ్మా అన్న. అప్పుడు కుర్రాళ్ళు ఎమ్మడి తిరుగుతున్నావు, ఇప్పుడు అదే అట్టాగా తిరుగుతున్నావు అంది. అప్పుడు సినిమాలకు వెళ్తున్నావు, ఇప్పుడు దాకా ప్రార్థనని వెళ్తావు అంది. ఆ ఉద్దేశం ఏంటంటే, నేను చెప్పాక మా నాయనమ్మ ఇప్పుడు ఇక్కడ నుంచి నంబూరు వెళ్తున్నా కూడా సోడా మధ్యలోకి చెరువులోకి దించే నీళ్ళు తాపిస్తుంది, కానీ ఏం కాదురా తాగురా అంటది. తాగాను కూడా, నేను చాలాసార్లు తాగాను. ఆ ఉద్దేశం ఏంటంటే, నన్ను బాగా ఉపయోగించుకోవాలి, డబ్బులు రావాలి, వ్యాపారానికని దేనికైనా ఉపయోగించి. నేను పద్దాక ప్రార్థన, పద్దాకి కుర్రలు ఎమ్మడి కలిసి పరిచర్య ప్రార్థన. అందుకన్నమాట, అట్టెళ్ళినా నువ్వు అటు తిరిగావు, ఎట్టెళ్ళినా ఎట్టాగా తిరుగుతున్నావు అన్నమాట. అంటే అట్లాగా ఒక తాగుబోతున్నాడు, లేకపోతే ఒక జోదగాడు ఉన్నాడు, లేకపోతే ఒక వ్యభిచారి ఉండాలి, లేకపోతే పాపాత్ములు ఉండాలి. వాళ్ళ టైం అంతా వాటికి ఇచ్చిస్తారు. యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత దేవుని కోసం ఇచ్చిస్తారు, దేవుని కోసం ఉపయోగిస్తారు వాళ్ళు. అదేమో నాశనం, ఇదేమో దీవెనకరంగా ఉంటుంది. దాని అంతం మరణం అన్నాడు, దీని అంతం జీవం అన్నాడు. నేను ప్రభువుకు దాసుడుని అయిపోయాను అనే మాట. నేను సేవకు వచ్చిన తర్వాత దాసుని కాలేదు, నేను రక్షించబడటంతోనే దేవునికి దాసుని అయిపోయా. మరి ఇంకో మాట చెప్తాను, భక్తులు ఉంటారు, భక్తిలో పిచ్చి ఉండేవాళ్ళు ఉంటారు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, యేసు ప్రభువుని ఎరిగి ఉన్నాను. నేను మీకు ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకుని. నేను యేసు ప్రభువుని మారు మనసు పొందిన తర్వాత యేసు ప్రభు ప్రేమలో పడ్డాను నేను. అర్థమైందా మీకు? అది లోకరీతిగా అనిపిస్తాం ఈ మాట. నేను యేసు ప్రభు ప్రేమలో పడ్డా. ఎంత ప్రేమలో పడ్డానంటే, నేను ప్రతిరోజు ఆయనతో మాట్లాడుకోవటంలో ఎన్ని గంటలంటే ఎన్ని గంటలు అన్నమాట. ఇది మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇసుగు కలిగించింది. ఇదేంద్రా బాబు, ప్రార్థన చేస్తారు కానీ మరీ దారుణం ఏంటిరా బాబు అని. అది దేవుడంటే నాకు అంత ప్రేమ, అంత పిచ్చి, అంత ఆసక్తి నాకు కలిగిందనమాట. దేవుడంటే నాకు ఎక్కలేని కోరిక, ఇష్టం అన్నమాట. ఆయన ప్రేమ, ఆయనతో సహవాసం, ఆయనతో గడపాలని తపన, ఆశ. ఇప్పుడు అది తక్కువ, చాలామందిలో ఆ భక్తి తక్కువ అనమాట. వాళ్ళు పిచ్చోళ్ళు అవుతారు.
వీళ్ళు ఇలాంటి వాళ్ళు భక్తి పిచ్చోళ్ళు అవుతారు. ఎట్లా చెప్తాను నేనండి. భక్తి పిచ్చోళ్ళు అంటే ఎట్లా అవుతారు అంటే, పౌల్ని రాజు అన్నాడు, పౌలా నువ్వు భక్తి అనుకుంటున్నావు కానీ నా దృష్టిలో ఇది పిచ్చి అన్నాడు. ఇది పిచ్చి. ఎందుకంటే దీనివల్ల నీకేం లాభం లేదు, దీనివల్ల దెబ్బలు తింటున్నావు, జైల్లో పడుతున్నావు, అందరి చేత కొట్టించుకుంటున్నావు, ఇబ్బంది పడుతున్నావు. ఇది పిచ్చే కానీ ఇది భక్తి కాదన్నాడు. యేసు ప్రభువుని లోతుగా ఎరిగిన వాళ్ళు దేవుని కొరకు పిచ్చి భక్తిలోకి వెళ్ళిపోతారనమాట. చాలా పిచ్చి కాకపోతే ఆ మంటేసి అంతెత్తున బల్లెత్తున పొలలో పేర్చి మంటేసి ఆ ఎత్తున మంట మండుతుంటే లాక్కెళ్తుంటే ఎందుకు లాక్కెళ్తున్నారు అని అడిగితే, అదే దాని మీద నిన్ను కాల్ చేయడానికి అంటే, అరే భలే వాళ్ళు లాగా ఎందుకు అంతసేపు నన్ను లాక్కెళ్ళాల్సిన అవసరం లేదు, వదిలిపెట్టి నేను వెళ్తానని చెప్పేసి ఇక పాట పాడుకుంటా వెళ్ళి నిలబడిపోయాడు. దాన్ని పిచ్చి అంటారా మరి ఏమంటే మీకు తెలుసు. మొదటి హతసాక్షి స్తెఫను, రెండో హతసాక్షి సంఘంలో ఒక 7 సంఘాల్లో ఒక సంఘంలో ఒక వ్యక్తిని పెద్ద నూనె కళాయిలో ఏత్తానికి తీసుకుని వెళ్తుంటే ఆయన కూడా అంతే పాట పాడుకుంటా వెళ్ళి అసలు నెడుతుంటే ఎట్ట అనలేదంట, అలా వెళ్ళి పడ్డాడంటే అంతే. ఏపారు, గారెలు నేపినట్టు వేపారు అనమాట, ఆయన చచ్చిపోయాడు. కాబట్టి అట్లా దేవుని పట్ల భక్తి యొక్క వాస్తవికమైన అనుభవం లోతుకి వెళ్ళే వాళ్ళు యేసు ప్రభు యొక్క మాటలను గైకొనడానికి, ఆయన చిత్తాన్ని చేయడానికి వాళ్ళు బాధపడరు. నేను మా ఇంటికి గుమ్మడికాయ కట్టాలనుకున్నాను, కట్టనీయట్లేదు, ఇదేమి సంఘం, అది ఏంటి, అసలు సంఘానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి, అసలు సంఘం పెట్టింది కాదండి. ఇది ఏదైనా ఒకటి వద్దు అనేది దేవుడు పెట్టింది. అది ఇప్పుడు యూదులకు ఏం చెప్పాడు, మీరు పంది మాంసం తినొద్దు అన్నాడు, తర్వాత గాడిద మాంసం తినొద్దు అన్నాడు, ఇంకా తర్వాత గట్టెల చీలని దాన్ని ఏది తినొద్దు అన్నాడు. ఎందుకు తినొద్దు అని వాళ్ళు చూశారంట, అంటే ఇవన్నీ అనారోగ్యమేనంట. దేవుడు తినొద్దు అన్నాడు, ఇంకంతే, తినకుండా ఉండడమే, ఇంకంతే. ఇదేమి కర్మ, ఇదేం బాధ మాకు, ఈ సంఘమే సంఘం అంటే సంఘం పెట్టేది కాదు. కాబట్టి ఎవరో ఒక సంఘానికి సంఘ పెద్ద ఉన్నాడంటే ఆయనకి 2 భార్యలు అంట. ఆ సంఘానికి లేని ప్రాబ్లం మీ సంఘానికి ఏంటండి అంటారు. చెప్పండి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సంఘంలో సంఘ పెద్ద ఉన్నాడు, ఆయనకి ఎంతమంది, 2 ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, ఆ సంఘానికి లేని ప్రాబ్లం మీకేంటి అంటే, సంఘానికి ప్రాబ్లం ఇక్కడ కాదు, ఇక్కడ విషయం అది వాక్యం, అది వాక్యం. అర్థమైందా మీకు? కాబట్టి ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. మీది వాట్సాప్ ఏదో ఒకటి ఉంటుంది కదా, దానిలో సినిమా యాక్టర్ లాగా పెట్టుకున్నాం అనుకోండి ఫోటో, ఒక విశ్వాసి, ఒక అమ్మాయి పెట్టింది, నేను ఫోన్ చేసి చెబుదామంటే నాకు టైం కుదరలేదు, సినిమా యాక్టర్ లాగా పెట్టి ఏదో పోజిస్తా దాంట్లో పెట్టి దీంట్లో పెట్టింది అనమాట. అంటే చూసేవాళ్ళు పదే చూడాలనిపించేటట్టుగా పెట్టేదన్నమాట. అంటే ఏమీ నాకు ఆ మాత్రం స్వాతంత్రం లేదా అంటే, ఎందుకు ఉండదు కదా, స్వాతంత్రం ఎందుకు ఉండదు? కానీ నిన్ను చూసినప్పుడు నీలో దేవుడు కనపడుతున్నాడా, నీలో సైతాను కనపడుతుంది అనే మాట. లేకపోతే ఎవరన్నా చూసిన వాళ్ళు ఫోన్ చేసి ఈ అమ్మాయిని అట్టన్నా కానీ పలకరించాలనే కోరిక పుట్టిస్తున్నావా, లేకపోతే యేసు ప్రభువుని చూపిస్తున్నావా అనేది. కానీ ఇక్కడ ఏంది అంటే, ఈ ప్రార్థనకి వెళ్తే అన్ని కండిషన్స్ పెడతారండి. అట్ట కాదంటారు, ఇట్ట కాదంటారంటే, నేను నిజంగా చెప్తున్నాను, మీరు బైబిల్ చదవండి, బాగా చదవండి, మళ్ళీ చదవండి. బైబిల్ చెప్పనిది ఏదైనా పెడితే అది మనం మోయలేని కాడిని మోపినట్టు. కానీ ఒకటి ఏంటంటే, యేసుప్రభు మీద ప్రేమ ఉంటే దేవుని ఆజ్ఞలు గైకొనటం భారం అన్నాడు. నా ఆజ్ఞలు భారమైనవి కావు అమ్మా, నా ఆజ్ఞలు భారమైనవి కావు. ఇప్పుడు విగ్రహాల దగ్గర ఒక యాటను కోసారు, బ్రహ్మాండంగా దమ్ బిర్యానీ చేశారు, ఇంతంత ముక్కలు వేస్తున్నారు.
యేసు ప్రభు గుర్తొచ్చాడు, వాక్యం గుర్తొచ్చాడు, దమాయించి కొడుతుంది వాసన. ఏం చేస్తున్నా, కర్మ బాప్తీసం తీసుకున్నాను, కొని వెళ్తున్నాను, బాధపడతా. అంటే ఎందుకు అంటే దేవుని మీద నీకు ప్రేమ లేదు. దేవుని మీద నీకు ప్రేమ లేదు. దేవుని మీద ప్రేమ ఉండవాడు ఎప్పుడు కూడా దేవుని ఆజ్ఞలను గైకొనటంలో బాధపడడం. అర్థమైంది? దేవుని ఆజ్ఞలను గైకొనటంలో బాధపడడం. అరే నేను దేవుని ఆజ్ఞలను గైకొనటానికి బాధపడటం అనే మాట, అది ఉదాహరణ చెప్తాను. ఎవని యొద్ద నేను అన్యాయంగా తీసుకున్నాను వానికి 4 వంతలు ఇస్తానన్నాడే. ఎవరు? జక్కయ్య. సంతోషంగానా లేకపోతే బాధపడతానా? తన ఏకైక కుమారుని మోరియా పర్వతం మీద బలి అర్పించడానికి వెళ్ళాడు. ఎవరు? అబ్రహాం. సంతోషంగానా బాధపడతానా? అంతే. దేవుడంటే ఆ ప్రేమ ఉండవాళ్ళు దేవుని కొరకు బ్రతకడంలో, ఆయన ఆజ్ఞలు గైయటంలో ఆనందంగా. ఇప్పుడు ఇది వదిలేసి మరొక దానికి వెళ్తే ఒక మాట అడగాలనుకుంటున్నా. దేవుని వాక్యాన్ని గైకొనటంలో నువ్వు పెద్ద మండల భారంగా, బరువుగా బాధపడుతున్నావా? సంతోషంగా, ఇష్టపూర్వకంగా దేవుని మాటలు గైకొంటున్నావా? బహుమండల భారంగా, కష్టంగా, ఇబ్బందిగా, బాధగా నువ్వు గైకొన్నావు అనుకో, నువ్వు పరలోకం వస్తావు. వినండి, దేవుని దగ్గర నిలబడతావు. నిలబడిన తర్వాత యేసు ప్రభు వారు చెడ్డదాసురాలా అంటే, ఏం చెడ్డదాసురాలు నన్ను ఎందుకు అంటున్నావు ప్రభువా అంటే, ఏనాడు కూడా సంతోషంగా, ఇష్టంగా నువ్వేనాడు అనుసరించలేదు. సంతోషంగా నా మాటలు నువ్వు గైకొనలేదు. నువ్వు బహు బాధపడతా అనే మాట చాలా. అమ్మా అది ఉండకూడదమ్మా, తీసేయమ్మా, రాక్షస బొమ్మ ఎందుకు ఇంటికి, ఆ దుట్టిని చూసే వాళ్ళని పోయి ఇల్లు కట్టారు అనగానే అది మింగేసుద్దా? ఏమ్మా అది మింగేసేటట్టయితే ఆడి మింగెత్తే పోద్దుగా ఎవరిని? అమ్మో ఏం కట్టాడు రా ఇల్లు అన్నవాడిని మింగెత్తే పోద్దుగా. దిట్టుని మింగేస్తుందని నీకు ఎట్ట? వాడు చెయ్యినో వాడు ముక్కునో ఏదో దాన్ని లాగాలి అది లోపలికి. అప్పుడు దిట్టును మింగేస్తున్నట్టుగా నీకు ఒక సూచన ఏదన్నా, లేకపోతే వాడి చేతిలో వస్తున్నా లాగేయాలి. అది వాడు దిట్టును మింగేస్తుందని నీకు ఎట్ట తెలుసుద్ది? వద్దులేమ్మా, యేసయ్య ఏవు ఇంటి చుట్టూ కంచేసినట్టుగా కదండి, ఆయన అగ్నిపర్వతాలు ఉన్నట్టుగా మీ చుట్టూ నేను ఉంటాను వాగ్దానం. దూతల్ని కావలి ఉంచుతాం అంటే, అవి తీసేయమ్మా అంటే, అది తీసేయడానికి ఎంత బాధపడతారో, ఎంత ఇబ్బంది పడతారో, చాలా కష్టపడుతుంటారన్నమాట. దేవుని మాటలను మనం సంతోషంగా గైకొనాలి. ఇక లాస్ట్కి ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు నేను చెప్పిందంతా ఏం చెప్పండి, మనము పాపమునకు, సాతానుకి దాసులమై ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో కడగబడి స్వతంత్రులమయ్యి ఇష్టపూర్వకంగా ప్రభువుకి దాసులమయ్యాం. ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా కోరుకొని, ఆశించి, ప్రభువా నేను యాడో ఉండి మళ్ళీ పాపంలో పడిపోయి నరకానికి వెళ్తాను ప్రభువా, నీ కాళ్ళ దగ్గర నేను దాసుడుగా బతుకుతానయ్యా, నీ కాళ్ళ దగ్గర దాసురాలకు బతుకుతానయ్యా అని దేవునికి హృదయపూర్వకంగా దాసులమయ్యా. ఇప్పుడు ఈ యజమానుడు ఏ యజమానుడు అని చెప్పాను? నిద్ర వస్తే నిద్రపోమ్మంటాడు, ఆకలి అయితే అన్నం తినమంటాడు, ఏదైనా ఫలానా చేయాలంటే చేయమంటాడు. ఈయన నిర్బంధం లేని, నియంత్రణ లేకుండా, హింసించకుండా, చంపుకు తినకుండా ఆదరించి మన మంచి చెడ్డ చూసే, మన అలసట, మన కష్టం, మన బాధను, మన శ్రమను అర్థం చేసుకోగలిగిన యజమానుడు. అర్థమైందా? ప్రేమ కలిగిన యజమానుడు. అది ఇక దీనికి కూడా ఏదో నేను దాని నుంచి బయటపడి మళ్ళీ నీకు ఇరుక్కుపోయాననే దానికి వస్తే, ఏది ఈ మాటను అర్థం చేసుకుంది, దాని నుంచి ఈ సైతాను దాని నుంచి బయటపడి యాడ ఇరుక్కుపోయాను? యేసు ప్రభువా నీ దగ్గర ఇరుక్కుపోయాను. అర్థమైందండి? నీ దగ్గర ఇరుక్కుపోయాను అనే ఇదిలోకి వస్తే, అది నువ్వు దేవునితో సంబంధం లేదు నీకు. ఇక దేవుడు అంటే నీకు నిజంగా మనసు లేదు. సరే, దాన్ని అట్లా ఉంచి నేను ఒక దానికి వెళ్తాను. ఏదంటే మనం ఒక ప్రార్థన చేస్తుంటాం ఎప్పుడు కూడా, సింపుల్ కొంత మాట, దేవా నన్ను బలపరచు,
నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, సేవలో నన్ను బలపరచు, ఆరోగ్యంలో నన్ను బలపరచు, అన్నిట్లో నన్ను బలపరచు అని ప్రార్థన చేస్తాను. పౌలు కూడా అంటాడు ఫిలిప్పీ పత్రికలో, నన్ను బలపరచగలవని అంటే నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచు అంటే నీలో నడవటానికి, నీ కొరకు సాక్ష్యం కలిగి ఉండటానికి, సాతాను జయించడానికి, లోకాన్ని జయించడానికి, శరీరాన్ని జయించడానికి నేను అన్ని విషయాల్లో నన్ను నీవు బలపరచు అనే మాట. అంటే సింపుల్గా కొన్ని మాటలు చెప్తాను. ఎట్లా అంటే దేవుడు ఎవరిని బలపరుస్తాడు అనే మాట. ఒకటి ముందు చెప్పింది ఏంటంటే, మీరు ఎవరైనా కాలం గడిచే కొలది నేను సైతాను బానిసత్వం నుంచి బయటపడి, సైతాను యొక్క బంధకాల నుంచి బయటపడి, ఓ ప్రభువా నీ దగ్గర ఇరుక్కుపోయాను అనే తత్వానికి ఎవరైనా వస్తే, నా ఇష్టం వచ్చేటకు బతకడానికి, నేను ఏది చేయాలనుకుంటే అది చేయడానికి వీలు లేకుండా పోయిందనే మనసు నీకు వస్తే, నువ్వు యేసు ప్రభులోంచి పక్కకి వెళ్ళిపోతున్నట్టు లెక్క, నీవు ఆయన మార్గంలోంచి దారి తొలగిపోతున్నావని లెక్క, నీవు నీ ఇష్టం వచ్చేట్టుగా బతికి నరకానికి వెళ్తున్నావని దాని అర్థం. ఇది ఒక పాయింట్, మీరు వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ మనసు నీకు ఎప్పుడన్నా వస్తే, ఈ మనసు నీకు ఎప్పుడన్నా వస్తే నీవు దారి తప్పి నరకానికి వెళ్తున్నావని అర్థం. సరే, రెండవది ఏం చెప్తున్నా అంటే, దేవా నన్ను బలపరచు, వీటన్నిటిలో నేను జయ జీవితం కలిగి ఉండటానికి నన్ను బలపరచు అనే మాట. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం 16. 9వ వచనం 16:9. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. చాలు. ఆయన ఎవరిని బలపరుస్తాడని, తన ఎడల యథార్థ హృదయము గలవారు అనే మాట. యథార్థ హృదయం గలవారు, యథార్థ హృదయం. యథార్థ హృదయం మరి కొన్ని చర్చిల్లో మనం కూడా కొన్ని పాపం చేయొద్దు, పాపం చేయబాకండి అమ్మ, పరిశుద్ధంగా బతకండి అని. అలాగే పాపం అంటే ఏమిటి, పరిశుద్ధత అంటే ఏమిటి కదా, యథార్థత అంటే ఏమిటి అనే మాట. యథార్థత అంటే జాక్పుణ్యన్ గారు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మా చర్చి వాళ్ళు ఆదివారం ఎట్లా బతుకుతారో, సోమవారం నుండి మళ్ళీ వచ్చే ఆదివారం వరకు అలాగే బతుకుతారు అన్నాడు. మీ చర్చికున్న విశేషత ఏమిటి? అనేక మందిరాల కంటే మీ మందిరంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఆయన ఈ మాట అన్నాడు అన్నమాట. ఇది ఒక్కటి అర్థమైతే సరిపోద్ది అన్నాడు. ఏమంటే, మా చర్చిలో ఉన్న వాళ్ళు ఆదివారం ఎలా బతుకుతారో, ఆదివారం ఎలా బ్రతుకుతారో, సోమవారం, మంగళవారం, బుధవారం, శనివారం అట్టాగే బతుకుతారు. అది కాబట్టి అది యథార్థవంతులు అంటే. మందిరంలో ఎట్లా ఉంటారో బయట కూడా అట్టాగే ఉంటారు, యథార్థవంతులు అనే మాట. అట్లా యథార్థవంతులు ఆత్మలో కపటం లేనివారు, యథార్థవంతులు అనే మాట. తర్వాత మాట, నన్ను బలపరచు. పౌలు అంటాడు కదా, నన్ను బలపరచు వాని నేను సమస్తము చేయగలను. ఇంకొక మాట చూసి నేను ముగిస్తాను. అది తిమోతికి రాసిన 2వ పత్రిక, 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. 4:17. అయితే 2 తిమోతి పత్రిక 4:17. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను. ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను అనే మాట. ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను. దీనికి నేను ఒక వాక్యం జోడి చేస్తున్నాను చూడండి ముగింపులో.
అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం, అపోస్తలుల కార్యం రెండవ అధ్యాయము 25వ వచనం. 25 ఆయన గూర్చి అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 25వ వచనం అండి. ఆయన గూర్చి దావీదు ఇట్లెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అది ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను, ప్రభువు నా ఎదుట ఉన్నాడు. వింటున్నారా మీరు ఈ మాట? ప్రభువు నా ఎదుట ఉన్నాడు, ప్రభువు నా ఎదుట ఉన్నాడు, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను అనే మాట. పౌలు అన్నాడు, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచాడు, ప్రభువు నన్ను కాపాడాడు, ప్రభువు నా ప్రక్కన. దావీదు కూడా ఏమన్నాడు? నేను ఎల్లప్పుడూ నా ప్రభువును చూస్తున్నాను, ఆయన నా పక్కన ఉండాడు అనే మాట. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని వెళ్ళాలని నేను ఎంతగానో కోరుతున్నాను. ఎట్లా చెప్పండి? దేవుడు నా ప్రక్క నిలిచి నన్ను బలపరుస్తాడు. ఎవరిని బలపరుస్తాడంటే ఎవరితో దేవుడు 24 గంటలు ఉంటాడో, ఎవరితో దేవుడు 24 గంటలు ఉంటాడో వారిని బలపరుస్తాడనమాట. ఎవరు దేవుణ్ణి 24 గంటలు ముందు పెట్టుకుంటారో వారిని బలపరుస్తాడు. అంటే యేసుప్రభు వారు ఎల్లప్పుడూ నాతో ఉండాలి అనే మాట, ఎల్లప్పుడూ నాతోనే ఉండాలి అనే మాట. సినిమాకు పిల్లలంతా వెళ్తున్నారని వాడు గొడవ పెట్టుకుంటే అప్పుడు వాళ్ళమ్మ ఇక వాడి గోడ తట్టుకోలేక డబ్బులు 3.50 ఆ రోజుల్లో టీవీలు లేవు అప్పుడు, 3.50 ఇచ్చిందనమాట. 3 టిక్కెట్లు కొనుక్కురారా అని. వాడు ఏమన్నాడంటే, నీకొకటి నాకొకటి, 3వ టిక్కెట్ ఎవరికి అంటే యేసు ప్రభువుకి. యేసు ప్రభు సినిమాకి ఎందుకు వస్తాడు అన్నాడు. ఎందుకు రాడు? మరి ఎప్పుడు మనతోనే ఉండాలి కదా, యేసు ప్రభు ఎప్పుడు మనతోనే ఉండాలి అని అన్నప్పుడు సరే ఆడు ఆ విషయం బాధపడి వదిలేశాడు ఇక ఆ విషయం. కాబట్టి ఈ విశ్వాసులుగా మనం ఈ సత్యాన్ని పట్టుకొని వెళ్ళాలని మనం చేస్తాం. దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. మీరు మా ఇంట్లో 4 రోజులు ఉండండి, నేను మీ ఇంట్లో 4 రోజులు ఉంటాను. ఈ పందెం పెట్టుకుందామా? చెప్పండి. మీరు మా ఇంట్లో 4 రోజులు ఉండండి, నేను మీ ఇంట్లో 4 రోజులు ఉంటాను. అర్థమైంది మీకు? అది ఎట్ట ఉంటుందో ఉందాం. 4 రోజులు, ఇది 4 రోజులు అంటే ఎట్టా? గొడవ పడకూడదు, ఏమండి, టీవీ సినిమా పెట్టడానికి కుదరదు, ఇక మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడానికి కుదరదు. ఎవరు ఆ అమ్మాయి పెడతా, అరే అబ్బాయి ఇట్రా అంతమాట. అంటే ఏ గురువు అంటే వాళ్ళ ఆయన, అరే నన్ను చూసి నాలుగు కొరుక్కుంటుంది, నన్ను చూసి నాలుగు కొరుక్కుందన్నమాట. అదే రకరకాల పిలిచేవాళ్ళు ఉన్నారు. అంటే నన్ను అట్లాంటప్పుడు నన్ను ఆ టైంలో చూసుకుని 4 కొరుక్కుంటే 4 రోజులు పెట్టుకోవాలంటే కష్టం కదా. ఇక 4 రోజులు పెట్టుకోవాలంటే ఆయనకి ఏమని పిలవాలి? కొత్తగా పిలవాలా, ఏమండి అనాలా. ఏందబ్బా నువ్వు ఏమండి అంటున్నావు? ఊరి నాయన మా ఆవిడకి ఇప్పుడు మారు మనసు వచ్చింది అనుకుంటాడు. మరి అలాంటప్పుడు మరి యేసు ప్రభువుని గురించి మనకు స్పృహ లేకుండా బతుకుతున్నాం మనం. అందుకే అన్నా, ఇప్పుడు మా సేవకుడు వచ్చి మా ఇంట్లో 4 రోజులు ఉంటాడు అనే మాటకు వచ్చినాడు. మరి మీరు వచ్చినండి పర్వాలేదు, అదే పందెం పెట్టుకుందాం అంటున్నా నేను. అనేది మీరు మా ఇంట్లో 4 రోజులు ఉండండి. అందువలన మనం దేవుడు మనతో ఉండడానికి, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను అనే మాట ధైర్యంగా చెప్పాలంటే, దేవుడు ఎల్లప్పుడూ, దావీదన్న ఎల్లప్పుడూ నేను ఆయన్ను చూస్తున్నాను, ఆయన నా ప్రక్క నిలిచి ఉన్నాడు అన్నాడు. ఒక టైంలో ప్రభువు నెట్టేశాడు పక్కకే, అది మనకు తెలుసు. ఒక టైంలో యేసు ప్రభువుని పక్కకి నెట్టేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఏడుస్తూ దేవుని దగ్గరికి. చూడండి, యేసు ప్రభువుని పక్కకి నెట్టేయటం తేలికే, కానీ మళ్ళీ చేరుకోవటం చాలా కష్టం. మళ్ళీ ప్రభు దగ్గరికి చేరుకోవటం చాలా కష్టం. ఈ మధ్యలో జరిగే నష్టాలు చాలా ఉంటాయి, ఈ మధ్యలో జరిగే భయంకరమైన పరిస్థితులు చాలా ఉంటాయి. మళ్ళీ ఆయన మనకు దొరికే వరకు ఆ సమాధానం, ఆ సంతృప్తి, దేవునితో సహవాసం,
దేవునితో మళ్ళా బంధం ఏర్పడటం అనేది అది చాలా చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. దానికోసం చాలా వెతకాల్సి వస్తుంది. అది నెలలు పట్టవచ్చు, రోజులు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు. కాబట్టి దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ మనతోనే ఉంచుకోవడానికి, యేసు ప్రభువుని మనతోనే ఎల్లప్పుడూ ఉండడానికి మనం పొట్టి జక్కి అడిగి ఉంటాడు, ప్రభువా నా ఇంట్లోకి వచ్చావు కదా, నా ఇంట్లో ఉండు అని. కాబట్టి యేసు ప్రభువారు మన ఇంట్లో మనతో ఉండడం అనే మాట నిజమైతే ఆ ఇల్లు ఎంత ఏబు లాంటి ఇల్లు చెప్పండి, అబ్రహాం లాంటి ఇల్లు. ఇప్పుడు మీరు ఈ ఒక్కటి తీర్మానం చేసుకెళ్ళండి, మా ఇల్లు అబ్రహాం లాంటి ఇల్లు కావాలి ప్రభువా, మా ఇల్లు దావీదు ఇంట్లో ఇల్లులాగా ఉండాలి, ఏబు ఇల్లులాగా ఉండాలి. భక్తులందరూ మంచి మంచి భక్తులు ఉన్నారుగా, వాళ్ళందరూ అంటే అప్పుడు మీరు ఈ ప్రార్థన చేయండి ఇంటికాడ, ప్రభువా ఈ అబ్రహాం ఇంట్లో ఉన్నట్టుగా మా ఇంట్లో నువ్వు ఎప్పుడు ఉండాలా, ఇస్సాకు యాకోబు లేకపోతే యేసేపు లేకపోతే భక్తులందరూ ఏ భక్తుడు ఇంట్లో ఉన్నట్టుగా మా ఇంట్లో ఉండాలా అని మీరు బాగా ప్రార్థన చేయండి. దేవుడు మీతో మాట్లాడతాడు. నా బిడ్డ నీకు అంత ఆశ ఉంటే నేను ఖచ్చితంగా మీతోనే ఉంటాను, మీ ఇంట్లోనే ఉంటాను అనే మాట. మీ ఇంట్లోనే ఉంటాను అన్నాడు. అంటే సంతోషమే కదా మరి. యేసు ప్రభు వారు మన ఇంట్లో ఉండటం సంతోషమే కదా. అంటే ఒకరోజు ఈ ఆలోచన వస్తుంది, ముందు చెప్పాను చూసావా, నేను ఈ సైతాను బానిసత్వం నుంచి విడుదలయ్యి నీ చేతుల్లో దొరికానని బాధపడతామే. ఏది విశ్వాసం జారిపోయినప్పుడు భక్తి తగ్గిపోయినప్పుడు యేసు ప్రభువా నేను ఈ సైతాన్ బానిసత్వం నుంచి వచ్చి ఎవరి చేతిలో దొరికాను, నీ చేతిలో దొరికాను బాధపడతావే. మళ్ళీ దీనికి కూడా అదే బాధపడతావు. మళ్ళీ ఏమని, ఏం ప్రభువా నీకన్నా ఉండాలి, కొద్దిగా నాకన్నా ఉండాలి, నా ఆశ ఏంటంటే ఎప్పుడు నువ్వు ఉండాలన్నా మరీ ఎత్త కాదు, ఎట్టా పద్దాక నువ్వు ఉంటే నోరు తెరవడానికి వీలు లేదు. ఏమ్మా అర్థమైందా? నోరు తెరవడానికి వీలు కాదు. ఇంకా చెప్పండి, ఏది చూడాలంటే అది చూడటానికి వీలు కాదు, ఏది చేయాలంటే చేయడానికి వీలు కాదు. ఎట్టండా ఏమండి ఈ చుట్టానికి ఏమండి మా బుర్రలేని చుట్టం ఒకడు వస్తాడండి, పొమ్మనలేక పొగబెట్టారంటే యేసుప్రభుకి పొగబెట్టితే సరిపోద్ది, శుభ్రంగా వెళ్తాడనమాట. అది అంటే మనం యేసుప్రభుకి దాసులుగా ఉండడానికి ఒక దశకు వస్తే మనకు కష్టమైద్ది అనమాట. యేసుప్రభు ఎల్లప్పుడూ మనతో ఉండటానికి ఒక దశకు వస్తే కష్టమైంది. దాన్నే సల్లారిపోవటం అంటారు. అర్థమైంది మీకు? దాన్నే సల్లారిపోవటం అంటారు. కాబట్టి ఇప్పుడు భక్తులు సల్లారిపోతున్నారు. యేసు ప్రభు వారు అవసరానికే ఉండాలి కానీ పద్దాక కాదు. యేసు ప్రభుకు కూడా కొద్దిగా ఆయన అర్థం చేసుకుంటే మంచిది. ఇప్పుడు నేను వచ్చానమ్మా, ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా కూర్చున్నాను ముచ్చట పెట్టుకొని. అప్పుడు నీకేమనిపిస్తుంది? మీకేమనిపిస్తే ఇంద్రబాబు లోపలికి వెళ్ళిన తర్వాత పిల్లలు అడుగుతారమ్మా అంకుల్ వెళ్ళడా? అంకుల్ లేదురా నాయన ఏం చేద్దాం అంతే కదా. ఇంక పాపం లోపల పోయి ఎటో కనుక్కొని వచ్చి మళ్ళీ టెన్షన్గా నిలబడి తిప్పలు పడుతుంటారు. ప్రభు విషయంలో కూడా అంతే కదా, అర్థం చేసుకోవాలి. ప్రభు అర్థం చేసుకోవాలా. ఏదో కొద్దిగా పాత సినిమా వచ్చింది పెట్టుకుందాం అనుకుంటే ఈ ప్రభువేంద్ర బాబు అర్థం చేసుకోడు అని చెప్పేసి. భక్తి ఎప్పుడైతే మనకు నీరు గారిపోద్దో ప్రభు పట్ల ఈ పొజిషన్లోకి వస్తాం. ఏ పొజిషన్? దేవదూతలు తినే ఆహారం వాళ్ళకి ఏ పరిస్థితిలోకి వచ్చారు చెప్పండి? సవీసారం లేని ఈ అన్నం పద్దాక మాకేంటి అన్నారు. సవీసారం లేనిది ఏంది మాకు పద్దాకి ఇదేనా అనే భక్తి ఎప్పుడైతే దేవుడి నుంచి మనం దేవుతామో దేవుడు మనకు విరక్తి కలుగుద్ది. పద్దాక దేవుడు అంటే మనకు విరక్తి, అది కూడా దేవుడికి కూడా మనం బాధపడతాం. రెండవది సైతాను బానిసత్వం నుంచి దేవునికి మనం దాసులం అయిపోయిన తర్వాత కొంతకాలానికి నీ చేతులు ఇరుక్కుపోయాం దేవుడా అనే స్థాయికి వచ్చేస్తామంట. కానీ అది ఎప్పుడూ జరగకూడదు. అలా జరిగితే మీరు లోతు గనక చూసి ఏది బాగుందో అది ఎంచుకొని వెళ్ళి నాశనమైనట్టుగా ఉంటుందన్నమాట. అబ్రహాం కింద ఉండడం కంటే స్వేచ్ఛగా బతకడానికి సిద్ధపడ్డాడు. తర్వాత మాట ఏం చెప్పంటే ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను
బలపరిచెను అనే మాట నేను వాక్యాన్ని రాత్రి 2 గంటల టైంలో చూస్తున్నాను. ఈ వాక్యాన్ని ఆలోచిస్తుంటప్పుడు నాకు ఆ మాటలు జ్ఞాపకం వచ్చినాయి. ప్రభువు నా ప్రక్క, ప్రభువా ఎల్లప్పుడూ నువ్వు నాతో ఉండాలి, ప్రభువా ఎల్లప్పుడూ నువ్వు నాతో ఉండాలి, ప్రభువా ఎల్లప్పుడూ నాతో ఉండాలి అనే ప్రార్థన మనం చేస్తే ఆయన నిజంగా మనతోనే ఉంటాడు. కానీ ఒకరోజు మళ్ళా చెప్తున్నాను, నీ విశ్వాసం సల్లారిపోయింది అనడానికి నీ మనసులో కలిగే ఆలోచన ఏంటంటే, ప్రభువా పద్దాక 24 గంటలు మా ఇంట్లో నువ్వు ఉండడం అంత కరెక్టు కాదని ఎవడన్నా బుద్ధి లేకుండా అంటాడు, ఎవడన్నా అనడు. కానీ మనం ప్రవర్తించే తత్వం తీరు అట్లా ఉంటుందన్నమాట. అర్థమైందా? మనం ప్రవర్తించే విధానం అలా ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు పద్దాక మన ఇంట్లో ఉండడం మనకి ఇష్టం లేనట్టుగా మన ప్రవర్తన అట్లా ఉంటుంది. యేసు ప్రభు వారు మనల్ని వదిలిపెట్టి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. సంసోను యేసు ప్రభు వారు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సరేలే సంసోను బాధపడబాకు, ఆ అమ్మాయిని వదలలేకపోతున్నావు, ఆ అమ్మాయితోనే ఉండని వెళ్ళిపోయాడు అనమాట యేసు ప్రభు. అది అక్కడేమనంటే, నువ్వు నాకు బలము ఎక్కడుందో చెప్పననేటట్టయితే నువ్వు నాకు వద్దులే వెళ్ళిపో అంది. ఎవరు? జలీలా అనే కదా, అంతే కదా. నా మీద నీకు ప్రేమ లేదు, నువ్వు ఊరకని అట్ట అంటున్నావు, నువ్వు నిజం చెప్పట్లేదు, అట్టయితే నీకు నాకు కుదరదులే పో అందనమాట. పో అంటే ఈయన ఏం చేశాడు చెప్పండి? సావటానికి సిద్ధపడ్డాడంటండి. అది సావటానికి సిద్ధపడ్డాడంట, కానీ వదలలేకపోయాడంట. చూసారండి? అట్లా మరి మీకు ఈ వాక్యం అర్థమైతే మనం పరలోకం వెళ్ళే వరకు యేసు ప్రభువుతో మన ప్రయాణం కొనసాగుద్దా, లేదా అటు పోయి ఇట్రా ప్రభు అన్నట్టుగా చెప్తామా, అటు పోయి ఇట్రా అన్నట్టు చెప్తామా? ఇంకొక మాట, ఈ మాట కూడా గుర్తుపెట్టుకోవాలి. సైతాను నుండి బయటపడి సైతాను బానిసత్వం నుంచి బయటపడి ఎవరికి దాసులం అయ్యాం చెప్పండి? దేవునికి దాసులం అయ్యాం. ఇప్పుడు రాను ఏంది ప్రభువా, నేనేదో అటు నుంచి బయటపడ్డానుకుంటే మళ్ళీ నీ చేతులు దొరికిపోయి నీకుదా అనే ఇదిలోకి మనం వస్తామా? మనం దేవుని ఎడల మన యొక్క దేవుని మాట వినటంలో మనం ఇబ్బంది పడే పరిస్థితికి అర్థమైందా? ఇబ్బంది పడిపోయి ఏందయ్యా బాబు ఈ పరిస్థితి ఏంటి, అది వద్దంటారు, ఇది వద్దంటారు, చేయొద్దంటారు, ఇది చేయమంటారు, ఏమీ లెక్క అనే పరిస్థితులకి వస్తే చివరికి మనం ఏమైపోతాం అనే మాట, ఏమైపోతాం? దేవుని మాటలో గై కొనకపోవడానికి ఇశ్రాయేలీలు బానిసత్వం నుండి విడుదలై దేవునికి దాసులు కాలేక అరణ్యంలో ఏమయ్యారు చెప్పండి? రాలి నరకానికి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ 2 విషయాలు మీరు పట్టుకోవాలని నేను ఎంతగానో కోరుతున్నాను. ఒకటి, ఎల్లప్పుడూ దేవుడు నీతో ఉండడానికి. ఒక కాలంలో బాగా సంతోషించావు, కానీ ఒక టైం వచ్చి తలకనే ఏ దశకు వచ్చేసావు? నువ్వు పద్దాకొద్దు ప్రభు అనే దశకు వచ్చేస్తున్నావు. ఈ సైతాను బానిసత్వం నుంచి బయటపడి బతికిపోయాను దేవుడా అని వచ్చి యేసు ప్రభు దగ్గర పడ్డావు. అమ్మయ్యా పరలోకం వెళ్తానని సంతోషపడి నడుస్తున్నావు. రాను ఆయన చెప్పే మాటలు నీకు బరువయ్యి, నీకు కష్టమయ్యి, ఇదేం కర్మరా బాబు ఇటు నుంచి బయటపడి ఇడిజిక్కానని చెప్పేసి బాధపడే స్థితికి వచ్చావా? వస్తే నువ్వు ఇశ్రాయేల్ లాగా మధ్యలో ఆగిపోవటమే. ప్రార్థన చేసుకున్నావు.